ప్లీజ్ వన్. ఎక్స్క్యూజ్ మీ. యా అర్థమవుతుందమ్మా, సిచ్యువేషన్ నాకు బాగా అర్థమవుతుంది. మీరు పని చేయండి మమ్మీ, రెగ్యులర్గా పంపే అతనికి క్యాష్ పంపి నాకు కోడ్ పంపండి. వాట్? ఇంపాసిబుల్. నేనేమి లాస్ట్ వీక్ డబ్బులే అడగలేదే. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు. అమ్మ ఒక ముఖ్యమైన కాల్ వస్తుంది, ఐ కాల్ యూ బ్యాక్. చెప్ బేబీ. ఇదిగోండి సార్. ఆ అమ్మాయి కాల్ హిస్టరీ, వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్ అంతా చెక్ చేయమన్నాను. ఏమైంది? సార్ అవన్నీ జెన్నిఫర్ ఫుల్గా చెక్ చేశారు సార్. ఓ 25-26 ఏళ్ళు ఉంటాయా? అవును సార్, చాలా చిన్న అమ్మాయిలా అనిపిస్తుంది. ఆ అమ్మాయి మొబైల్ సార్. సార్ ఇప్పుడు జెన్నిఫర్ కేసుకి సపోర్ట్గా ఉంటారని డీసీపీ గారు పంపారు. హలో సార్. నేను చూశాను. యాస్మికి హత్యకి సంబంధం లేదు, ఎందుకు అనవసరంగా తనని ఫాలో చేసి డిస్టర్బ్ చేస్తున్నారు? మిస్టర్, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదని డిసైడ్ చేయాల్సింది నేను. యాష్నికి ఈ కేసుకి సంబంధం ఉంది. అయితే ఇప్పుడు ఏమంటారు? ఏదో ఈల్ మీద ఉన్న కోపంతో లేదా అసూయతో యాష్ని మనుషులతో తనని చంపేసింది అంటున్నారా? ఏయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్నికి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, తను నాకు ఎంత క్లోజ్ అన్ని ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఈఎల్కి తెలుసు. అయినా కూడా మీరు యాష్ని ఇంట్రోగేట్ చేయాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ అ ప్రైవేట్ స్పేస్. అంతేగాని తను ఎక్కడికి వెళ్ళినా సరే తన వెనక మనుషుల్ని పంపించడం ప్లీజ్ స్టాప్ ఇట్, బికాస్ ఐ డోంట్ లైక్ ఇట్. ఏంట్రో సైలెంట్గా ఉంటే వాగుతూ పోతున్నావు? ఎవరిని ఎలా ఎంక్వైరీ చేయాలో మాకు తెలుసు. వచ్చాడు పెద్ద మొనగాడు అడ్వైస్ చేయడానికి. రామస్వామి, ముందు వీడిని బయటికి పంపించండి. ఏయ్ రావయ్యా, ఓ అజయ్ గారిని ఎదిరించి మాట్లాడతావా? రే శోభన, ఇతని లోపలికి రానివ్వు. రామస్వామి, సార్ ఇదిగో వస్తున్నాను సార్. ఆ మనీ ట్రాన్స్ఫర్ని ట్రేస్ చేయమని ఏమైంది? సార్ అది యూఎస్ అకౌంట్ నుంచి వచ్చిందని చెప్పారు సార్, అందుకే డీటెయిల్స్ రావడానికి. త్వరగా. జెనిఫర్ ఎక్కడ? మేడం. జెనిఫర్, సార్, బుక్ చదివారా? ఎనీ లీడ్స్? సోఫార్ మనకి తెలిసిన విషయాలు మాత్రమే ఉన్నాయి సార్. అనుమానించేటట్టుగా ఇంకే క్లూస్ లేవు. సారీ. సారీయా? సారీ చెప్పి ఏ ప్రయోజనం లేదు జెనిఫర్. ఏ క్లూ లేకుండా ఒక అమ్మాయి నాకెందుకు ఈ బుక్ పంపించాలి? ఏమీ లేకుండా ఉండదు, ఏదో ఒకటి ఉండే ఉంటుంది. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను వేరే వాళ్ళకి అప్పగిస్తాను. అది వదిలేసి సారీ క్లూ లేదు అది ఇది అంటారు. సార్ నేను ఇంకోసారి చదివి చూస్తాను. పని కరెక్ట్గా చేయరు, వేరే వాళ్ళకి అప్పగిస్తామంటే ఈగో ప్రాబ్లం. సరే మళ్ళీ చదవండి. లీడ్స్ ఏదైనా దొరికితే నాకు వెంటనే అప్డేట్ చేయండి. హలో, నేను వర్క్లో ఉన్నా, ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేస్తా. మీరు ఎంత బిజీగానే ఉండండి, 1 అవర్ పర్మిషన్ ఇచ్చా పెట్టండి. నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తానని చెప్పా. అడ్మిషన్ తీసుకోవాలని చెప్పాను కదా. నేను పాపతో పాటు స్కూల్ బయటే ఉన్నాను, మీరు త్వరగా రండి. కానీ నువ్వు ఉన్నావే. సరే నేను వస్తున్నా, కానీ 15 మినిట్సే ఉంటాను చెప్తున్నా. రారా బంగారం. తండ్రి కూతుళ్ళకి దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఏంటి, నేను డ్యూటీలో ఉన్నానని తెలుసు కదా. ఈ రోజే అడ్మిషన్ వేయాలని ఇంత పట్టుపడుతున్నావు?
బాగా అడుగు నాన్న. ఇంట్లో ఉంటే షించాన్ చూసేదాన్ని నేను. అనవసరంగా స్కూల్కి తీసుకొచ్చింది. ప్రిన్సిపల్ రావడానికి లేట్ అవుతుందట. మీరు రిసిప్ట్ చూపించి బుక్స్ తీసుకోండి. అలాగే. ఇంకా అడ్మిషన్ ఇవ్వలేదు, అంతలోపల బుక్స్ కొనమంటున్నారు. కూర్చో జెనిఫర్. సార్ మెసేజ్ చేసింది మీరేనా? ఈఎల్ని ఎందుకు అతిశించారు మీరు? వాట్? సార్ మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. మరెందుకు మెసేజ్ చూడగానే ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చారు? అది జస్ట్ ఒక క్యూరియాసిటీ సార్. నిజంగా హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి మెసేజ్లో ఉన్నట్టు జెనిఫర్. ఒంటరిగా వచ్చాను. ఫస్ట్ మీరు ఆ అమ్మాయి గురించి డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. విచారించిన దాంట్లో తనకి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎనిమీస్ లేరు సార్. అప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు. పొద్దున హంతకుడు దొరకగానే కేసు క్లోజ్ చేయమని ఇన్సిస్ట్ చేశారు కదా. ఇంత త్వరగా హంతకుడిని పట్టుకుంటాం ఈ కేసు సాల్వ్ అయిపోతుందని అప్పుడు కూడా నాకేమీ స్ట్రైక్ అవ్వలేదు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎవరి దగ్గర లేని ఒక విషయాన్ని నేను నీ దగ్గర నోటీస్ చేశాను. ఎగ్జైట్మెంట్. ఏంటి సార్ ఏదో పేపర్ ఇచ్చాడో? ఐ విల్ డూ ఇట్ సార్. కేసు ఒక్కొక్క టర్నింగ్ పాయింట్లను ఎగ్జైట్మెంట్, అన్ని చోట్లను నువ్వే. సార్ ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఈ జెనిఫర్ అనే అమ్మాయి తన రిటైర్డ్ ఐజీ వేలైదు ఉన్నారు కదా, ఆయన సజెస్ట్ చేసిందే. ఆయన ట్రైనీ అయి ఉంటుంది. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ అకాడమీ అది ఇదిని కూడా నాతో అన్నారు. సరే ఫ్రెష్ మైండ్ కేసులో ఉంటే బాగుంటుందని ఆ అమ్మాయి నేను పంపించాను. ఎనీ ఇష్యూస్ కుమార్? నువ్వు పక్కాగా ప్లాన్ చేసావు, ఎగ్జిక్యూట్ చేసి నీ ట్రాక్స్ని అందంగా నువ్వే కవర్ చేసుకున్నావు. సార్ సో నువ్వు నీ ద్వారా హత్య చేయబడ్డ ఆ అమ్మాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మీరిద్దరు పెరిగింది ఒకే ఆశ్రమంలో. అక్కడే సమస్య మొదలైంది. నువ్వు ఇంకో అమ్మాయి సన్నిహితంగా ఉండటం చూసిన ఈఎల్ ఆ విషయాన్ని మీ ఆశ్రమంలో ఉన్న ఫాదర్తో చెప్పి అది ప్రాబ్లం అయి దానివల్ల నువ్వు ఆశ్రమం వదిలి బయటికి రావాల్సి వచ్చింది. ఆ రోజు నువ్వు పడ్డ అవమానానికి ఇప్పుడు నీకు టైం రాగానే పగ తీర్చుకున్నావు. నెక్స్ట్ రాబోయే మూవ్ని ముందే ప్లాన్ చేసి మా అందరినీ మొదటి నుంచే డ్రైవ్ చేసి మాకు కావాల్సిన లీడు ఇచ్చి నువ్వు అనుకున్నది సాధించావు కదా. జీనియస్. నా గురించి మీరు చెప్పిందంతా కరెక్టే సార్. మా మధ్య ప్రాబ్లమ్స్ ఉండేవి, ఎస్. అండ్ మీరు చెప్పినట్టుగా నేనే కేసును డ్రైవ్ చేశాను. ఒక్కో టర్నింగ్ పాయింట్లో ఐ వాజ్ ఎక్సైటెడ్. కానీ అందువల్ల నేనే చేసినట్టు అయిపోదుగా. ఇంతకు పైన డీసెంట్గా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. సార్ దయచేసి నేను చెప్పేది వినండి. నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్తావంటే వింటాను. లేదు నీ సైడ్ స్టోరీ మాత్రమే నువ్వు చెప్తావు అంటే హ్యాపీగా చెప్పు, కానీ ఇక్కడ వినను.